కార్యకర్తల నిరసన 37వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా వినూత్నంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. జగన్ 2019 ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ వర్కర్ల కంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేసింది. అయినా 99% మంది పైగా ఈరోజు నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నారు. వారి న్యాయమైన కోరికలు పరిష్కారం కావాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీని అమలు చేయాలని, తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తానని చెప్పేసి అనేక బహిరంగ సభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వాస్తవం కాదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అడగదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు 37 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే మాత్రం నోరు మెదపకోకుండా మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి కొనసాగుతుంది. ఏం పాపం చేశామని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఈరోజు పెద్ద ఎత్తున అడుగుతున్నారు. ఎందుకని ముఖ్యమంత్రి గారు మాట్లాడలేకపోతున్నారు? నువ్వు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అందుకని నువ్వు మాట్లాడుకోకుండా ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా లేనటువంటి వ్యక్తి, మంత్రి హోదా లేనటువంటి వ్యక్తి, ఒక ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు.